పర్సనల్ లైఫ్ ఎలా ఉంది మీది? నాకు ఒకసారి పెళ్ళయిందండి. ఒక వైఫ్, ఒక పాప. ఇక్కడ అమ్మ, నాన్న, నా వైఫ్, నా కూతురు, నేను కలిసి ఉంటాం అందరం. ఉమ్మడి కుటుంబం అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే అక్క కూతురుని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. నేను మేనకోడలు చేసుకున్నాను. ఓకే. అది నా అదృష్టం. నాకు ఇంట్లో సినిమా వాతావరణం ఉండదు. మా ఆవిడ నాకు రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తుంది. మహా అంటే 2 సార్లు ఎక్కువ, మరీ తప్పదంటే 3వసారి. మధ్యాహ్నం భోజనం చేసావు ఒకటి, ఈవినింగ్ భోజనానికి వస్తారా ఒకటి, లేట్ అవుద్దా అని ఒకటి. అంతే తప్పితే పాపం ఎక్కడున్నారు అసలు, ఏంటి, ఎక్కడ ఇంటికి రావాలన్న ఆలోచన లేదా తనకు తెలుసు. ఎందుకంటే నేను జెన్యున్గా అంటే ఖాళీగా ఉన్నంతసేపు ఇంట్లోనే ఉంటా, తీసుకొని వెళ్తా. ఫ్యామిలీ లైఫ్ అసలు మిస్ అవుతుంది. మరి మీరు మీడియాలో తిరిగే మనిషి, చాలా కాలం నుంచి టీవీ ఫీల్డ్ తెలుసు, సీరియల్స్ తెలుసు, ఆర్టిస్టులు తెలుసు, సినిమా వాళ్ళు తెలుసు. ఇంతమంది అందగత్తెల మధ్యన పనిచేస్తూ ఎక్కడో దగ్గర మనసు పారేసుకోకుండా చాలా రాముడు బుద్ధిమంతుడిలాగా ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు? నాకు ఇండస్ట్రీకి స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఒక రోజు ఖమ్మం బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి. ఓకే. నాకు లెగ్ బ్రేక్ అయింది. నేను వాళ్ళని చూడాల్సిన ప్లేస్లో, అంటే తల్లిదండ్రుల్ని అందరినీ చూసుకోవాల్సిన టైంలో నాకు మా అమ్మ నాన్నగారు సేవలు చేశారు. స్నానం చేపించడం కావచ్చు, బెడ్ ప్యాన్ పెట్టడం కానివ్వండి. అంటే ఒక చిన్న పిల్లగాని చూడాల్సిన 20 సంవత్సరాల ఆ వయసులో చూశారు. ఆ రోజు డిసైడ్ అయ్యా నేను, అదర్ తప్పవచ్చు ఒప్పవచ్చు, వీళ్ళ మాట కాదనకూడదు అని అనుకున్నాను నేను. అంతే. నేను డిగ్రీలోనే ఒకసారి లవ్ చేశానండి. అది కూడా ఇంట్లో చెప్పాను. వాళ్ళు ఓకే చేస్తాం, మాకు ఇదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. అబ్బాయి ఏం చేస్తానంటే ఏం చెప్పమంటావు అని అడిగారు. కరెక్టే కదా, వద్దులేండి అని క్యాన్సిల్ చేసుకున్నాను నేను. అంటే ఏం చెప్తారు, ఖాళీకి ఉన్నాడు, డిగ్రీ అయిపోయింది, ట్రై చేస్తున్నాడు, తిరుగుతున్నాడు అని చెప్పాలా ఏంటని. ప్రేమించారు? అమ్మాయి ప్రేమించిందా మిమ్మల్ని? లేదండి, అమ్మాయి ప్రేమించలేదు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నట్టు అన్నదంట ఎవరితోనూ. అంటే పెద్దవాళ్ళతో కలవమని చిన్న గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి, వాళ్ళ పెద్దోళ్ళు ఇష్టం అని. అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఎంత పద్ధతి బాగుంది కదా, నాకు ఇష్టమే, బయలుదేరి అనలేదు. మా పెద్దోళ్ళకి ఇష్టం అయితే నాకు ఇష్టం. అంటే వాళ్ళు అంత మంచి సంబంధం చూస్తారు ఆమెకి, అన్ని కలిసి చూస్తారు అని. మా వాళ్ళు కూడా అదే అన్నారు కదా. ఏం చేస్తుందంటే ఏం చెప్పమంటావు, అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పమంటావు అంటే వద్దులే అన్నాను నేను. ఇక అంతే. ఆ యాక్సిడెంట్ తర్వాత మా వాళ్ళని చూసి వాళ్ళు, అందుకే స్వాతిని చేసుకోమన్నా చేసుకున్నాను, ఇలా చెయ్యి అలా చేయన్న చేస్తూ ఉంటాను. సో మీ మిస్సెస్ పేరు స్వాతి? పేరు, అమ్మాయి పేరు ఆకృతి. ఆకృతి పేరు బాగుంది, అందంగా ఉంది. అమ్మాయి కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. అలా ఉంటుంది అంతే. నేను మీరు అందంగానే ఉంటారులేండి. తండ్రి పోలికి వస్తే అమ్మాయిలకి మంచి భవిష్యత్తు ఉంటుందంట. అదే జనరల్ గా అదే మంచిదేలేండి. ఆడవాళ్ళల్లో, మగవాళ్ళు ఆడవాళ్ళు అందంగా ఉంటారు మనుషుల్లో. జంతువుల్లో గాని పక్షుల్లో గాని మగ అందంగా ఉంటాయి. ఓహో. సింహం అందంగా రాజసంగా ఉంటుంది. రాజస్థాన్ అంటే చూడటానికి బాగుంటది. కోడి పుంజు, కోడి పెట్టకి కోడి పుంజు. నీచానికి వెళ్తే గేదె కన్నా దున్నపోతే అందంగా ఉంటుంది, నీట్ గా. అలా మనుషుల్లో కూడా వచ్చేసరికి ఆడపిల్లగాలికి పొరపాటున తండ్రి పోలికి వస్తే ఈడేంది తండ్రిలాగుంది, మగోళ్ళలాగుంది, ఆడది అని అంటారేమో అని తండ్రి పోలికి వస్తే అదృష్టం అంటారు. సాటిస్ఫై అవుతారు. అయితే ఈ దేశవాళీ కామెడీ మాట నిజమే, వాస్తవంగా. మెల్లకన్ను ఉంటే అబ్బాయి ఎంత అదృష్టం, మెల్లకన్ను ఉన్న దొరికింది నీకు అంటారు. వాడు అసలే నా పిల్ల మెల్లకన్ను, దేవుడు అని ఆడకుండా ఉండటం కోసం అరే నువ్వు అదృష్టం చూడరా అంటే, అవునా ఓహో ఇది వచ్చాకేనేమో నాకు ఆ షర్ట్ కొనుక్కున్నా, ఆ బైక్ కొనుక్కున్నా అనుకుంటా ఉంటాడు. అప్పుడు కంపారిజన్ కి వెళ్తారు. ఓకే. మీరు కమెడియన్ గా సినిమా ఫీల్డ్ లో ఉన్నారు అంటే భార్యలకి కొద్దో గొప్ప ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అబ్బో ఇంతమంది మధ్యన తిరుగుతున్నారే మా వారు, ఎట్లా ఏంటి అనేది కొంచెం ఉంటుంది. స్వాతి గారు అట్లా ఎప్పుడైనా మీ మీద నెగిటివ్ ధోరణితో ఉన్న ఆలోచనలు చెప్పడం కానీ, ఇబ్బంది పడడం కానీ, పడిన సందర్భాలు చెప్పడం కానీ జరిగిందా? అంటే యాక్చువల్గా నన్ను చిన్నప్పటి నుంచి తను పెరుగుతూ నన్ను చూస్తూ పెరిగింది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంత మిస్ అయింది తను. ఓకే. నాకు తెలిసి అయితే అలాంటి సందర్భం ఏం రాలేదు. 1-2 వచ్చినా కానీ ఓపెన్ గా చెప్పేస్తుంది అనమాట. ఒకవేళ ఏదన్నా వస్తే ఏంటి ఫోటోలు, ఈ సెల్ఫీలు క్లోజ్గా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా గురించి కాదు, వాళ్ళ వైపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, పర్లేదు వాళ్ళ ఇంట్లో తెలుసులే అని చెప్తాను. అలాంటివి ఏం లేవు అసలు, మధ్య ఓపెనే అంత.